అవడం వల్ల మనకి అదే ఎనిమిగ్గా లేకుండా బ్లడ్ పడుతుంది అనమాట. అందుకని నేను బెల్లం వేస్తున్నాను. అలాగనే 3 స్పూన్స్ రాగిపిండి వేస్తున్నాను. అది వాటర్తో కలుపుతున్నాను. చూడండి, బెల్లం పూర్తిగా కరిగిపోయింది. అందులో మనం కలిపి పెట్టుకున్న రాగిపిండి వేసేసుకుందాం. ఇలా వాటర్తో కలిపి ఇలా వేసుకోవాలన్నమాట, లేకపోతే ఉండలు కడతాయి. అలా ఉండలు కట్టకుండా ఉండాలంటే వాటర్లో కలిపి వేసుకోవాలి. ఇలా చూడండి, ఇది ఇలాగా చిక్కబడుతుంది కదా. ఈ చిక్కబడేటప్పుడు మనం కొంచెం మిల్క్ కూడా వేసుకుందాం ఉడికిపోయాక. ఎందుకంటే అలా వేయడం వల్ల తినడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా తింటారు. చిన్నపిల్లలకు కూడా చూడండి, బ్లడ్ తక్కువైన వాళ్ళకి రాగి జావ పెట్టమని చెప్తారు డాక్టర్స్. అందుకని మీరు రాగి జావ పెట్టండి. చాలా ఆరోగ్యం అన్నమాట. ఆరోగ్యకరమైనది మనం వాడుకుంటే చాలా మంచిది. చూడండి, మిల్క్ వేసేసుకుంటున్నాను. మిల్క్ వేసుకుని మనం తీసుకోవడమే, అంతేనండి. ఇలా